హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొంతమంది చూసే అవకాశం ఉంటుంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నీవే నా సర్వస్వం 54వ ఎపిసోడ్. ఇక్కడ అజయ్ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే కార్తీక్ మనుషులు మొదటి నుంచి వాళ్ళని ఫాలోనే అవుతున్నారని. గౌతమ్ గార్డెన్లో ఉన్న వాటర్ పైప్తో తనని పూర్తిగా తడుపుకొని పూజ ఆలోచనలతో అలానే ఇంట్లోకి వస్తుంటే హాల్లో ఉన్న సుమ గౌతమ్ని అలా చూసి కంగారు పడుతూ, ఏమైంది నాన్న, ఇలా తడిచిపోయావు అంది. వాళ్ళ అమ్మని చూసి పూజ ఆలోచనలు వదిలి, బురద అయిందమ్మా, వదిలించుకొని వస్తున్నా అని గౌతమ్ అనడంతో, అవునా, తొందరగా వెళ్ళి బట్టలు మార్చుకో, లేకపోతే జలుబు వస్తుంది అని సుమ అనడంతో తను ఎంత ఎదిగినా చిన్న పిల్లాడిని చూసుకున్నట్లే ఎప్పుడూ చూస్తున్న తల్లిని చూసి అందంగా నవ్వాడు గౌతమ్. నాన్న వచ్చారా అనడంతో, హా నాన్న, మెగ నిద్రపోతోంది మా రూమ్లో, అందుకే కూతుర్ని వదిలి రాలేదు అనింది సుమ. మేఘ ఎలా ఉందిమా, ఏమన్నా తినిందా అని గౌతమ్ అడగడంతో, హా తిని పడుకునింది, ఇంకా నిద్ర లేవలేదు అనింది సుమ. 5 నిమిషాల్లో ఫ్రెష్ అయి వస్తాను అని 10 నిమిషాల తర్వాత వచ్చాడు గౌతమ్. రూమ్లో చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్న కూతురి మొహం చూస్తుండిపోయాడు మహేంద్ర. గౌతమ్ రావడం చూసి, నువ్వైనా పిలువురా మీ నాన్నని, ఇప్పటికి తినడానికి 10 సార్లు పిలిచాను అన్నారు సుమ. ఒకేసారి బంగారాన్ని కూడా లేయనివ్వు అన్నాడు మహేంద్ర సుమని చూసి. దాన్ని మీరు లేపరు, అది ఇప్పుడల్లా లేసేటట్టు కనిపివ్వడం లేదు అని నిట్టూర్చి, గౌతమ్ నువ్వే తీసుకురా అంటూ వెళ్ళిపోయింది సుమ. అదంతా నవ్వుతూ చూస్తున్న గౌతమ్ని చూసి, ఏమైంది అని నేను అడగను గౌతమ్, బట్ క్లియర్ అయ్యిందా అని మహేంద్ర అనడంతో గౌతమ్ నవ్వడం ఆపి బయటకి చూస్తుంటే, మీ అమ్మ ఇప్పుడల్లా రాదు, నా మీద కారాలు మిరియాలు నూరుతుంటుంది ఆ పని మనిషి చెవులు తింటూ అని అన్నాడు మహేంద్ర. నాన్న మీరు మరీను అంటూ మెగాఫోన్లో వీడియోస్ మొదటి నుంచి చివరి వరకు ఆఖరికి పెళ్లితో సహా జరిగింది మొత్తం చెప్పాడు గౌతమ్. అంతా విన్న మహేంద్రకు అజయ్ క్లియర్ చేశాడు అని ఆనందపడేలోపు పెళ్లి అనే అతిపెద్ద నిర్ణయం తీసుకున్నాడన్న కోపం కూడా వచ్చింది. ఇంత పెద్ద డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక్క మాట అయినా మాకు చెప్పాల్సిన అవసరం లేదా గౌతమ్ అని ఆయన కోపంగా అడగడంతో, సారీ నాన్న, వాడు మేఘ దూరం అవుతుందన్న భయంలో అలా చేసేశాడు అని గౌతమ్ అంటుంటే, ఏంటి నీ ఫ్రెండ్ని వెనకేసుకొని వస్తున్నావా, ఇక్కడ నీ చెల్లిరా, ప్రేమ గురించి చెప్పావు, ఆనందంగా ఒప్పుకున్నాం, కానీ మీరు చేసింది తప్పు అని కఠినంగా అంటున్న తండ్రి మాటలకు గౌతమ్ సైలెంట్గా అయితే, నీ చెల్లి భవిష్యత్తు గురించి ఆలోచించలేదా గౌతమ్ అన్నాడు మహేంద్ర అరుస్తూ. వాడిదొకటే తప్పు అనకండి నాన్న, ఈరోజు మనతో మేఘ ఉందంటే దానికి కారణం వాడు. 24 గంటలు రక్షణగా ఉన్నాడు. మేఘ ఈరోజు కార్తీక్తో వెళ్ళిపోవాలి అనుకునింది, మనందరినీ విడిచిపెట్టి దూరంగా. కానీ వాడి ప్రేమకు దూరంగా ఉండలేక ఫ్లైట్ ఎక్కిన మరుక్షణం చచ్చిపోవాలనుకునింది. ఈరోజు అది మన దగ్గర ఉండడానికి, ప్రాణాలతో ఉండడానికి కారణం వాడు, వాడి ప్రేమ, వాడు కట్టిన తాళి. ఇంకా మీరు అజయ్ని తప్పు పడుతున్నారా అని గౌతమ్ సూటిగా అడగడంతో, లేదు గౌతమ్, తప్పు పట్టడం లేదు, కానీ కోపంగా ఉంది. ఇంతలా ప్రేమించుకుంటున్న వీళ్ళ ప్రేమను చూసి ఆనందపడాలా, వచ్చే ప్రమాదాలకు భయపడాలో అర్థం కావట్లేదు అని ఆయన తండ్రి ప్రేమ బయటపెట్టగా గౌతమ్ వాళ్ళ నాన్నని హగ్ చేసుకొని, ట్రస్ట్ మీ నాన్న, నేను వాడు ఉండగా దానికి ఏం కానివ్వము అనడంతో, జరిగేదంతా జరిగాక ఇక నేను ఏమీ ఆపగలను గౌతమ్, కానీ జాగ్రత్తగా ఉండడం ముఖ్యం అంటూ గౌతమ్ని వదిలి, పద మీ అమ్మ నాతో పాటు నేను తిట్టుకుంటూ ఉంటుంది అని మహేంద్ర అనడంతో, పదండి అంటూ గౌతమ్ వెళుతుంటే గౌతమ్ అని మహేంద్ర గారు పిలవడంతో వెనక్కి తిరిగి చూశాడు గౌతమ్. గౌతమ్ చెంపపై చేయవేసి, పూజ చనిపోయింది బాధాకరమే, కానీ దానికి కారణం మాత్రం నిన్ను నువ్వు అనుకోకు. తను తన సైడ్ నుంచి మాత్రమే ఆలోచించి ప్రమాదం తెచ్చుకుంది.
ఇక్కడ ఒక్కసారి నీకు చెప్పి చూసి అర్థం చేసుకొని ఉనుంటే ఈరోజు ప్రాణాలతో ఉండేదేమో. కానీ అసలు తను ఎవరినీ అర్థం చేసుకోకుండా సెల్ఫిష్‌గా తన కోసం మాత్రమే ఆలోచించింది. అది నువ్వింకొకరిని ఇష్టపడుతున్నావని తెలిసి కూడా. అలాంటిది తన చావుకి తను తప్ప ఇంకెవరూ కారణం కాదు అని చెంప నిమిరి వెళ్ళాడు మహేంద్ర. అవును, తను సెల్ఫిష్. అర్థం పర్థం లేని కారణాలతో అందరిపై ద్వేషం పెంచుకొని ఇప్పుడు అందరికీ దూరంగా వెళ్ళిపోయింది అని గౌతమ్ అనుకొని ప్రశాంతంగా పడుకొని ఉన్న చెల్లి మొహం చూడగానే అది నిన్ను చంపాలని చూసింది అని తెలిసి కూడా నువ్వు తనని కాపాడమన్నావు. కానీ అది అర్థం లేని ఆలోచనలతో జీవితం ముగించుకునేసింది. నా చెల్లిని ఇంతలా ఏడిపించిన దానికోసం నేను ఆలోచించాలా? నెవర్. నాకందరికన్నా ముఖ్యం నా చెల్లెలే. ఆ విషయంలో నేను స్వార్థపరుడినే అని అనుకొని నిద్రపోతున్న మేఘ నుదుటిన ముద్దు పెట్టి వాళ్ళ అమ్మానాన్నలతో కలిసి డిన్నర్ కంప్లీట్ చేశాడు గౌతమ్. మెలకువ వచ్చిన మేఘ మెల్లిగా హాల్లోకి వచ్చి సోఫాలో వాళ్ళ నాన్న పక్కన కూర్చుంది. అప్పటికే గౌతమ్ తన రూమ్‌కి వెళ్ళడంతో చాలా రోజుల తర్వాత వాళ్ళ నాన్నతో కబుర్లు చెప్తూ కూర్చుంది మేఘ. తినమంటే వద్దు అని మేఘ అనడంతో సుమ పాల గ్లాస్ తెచ్చిచ్చింది. ఏం జరగనట్టు మాట్లాడుతున్న కూతుర్ని చూసి తను సంతోషంగా ఉన్నందుకు మహేంద్ర కూడా నార్మల్‌గానే మాట్లాడుతూ ఉన్నాడు. పాలు చేతికి తీసుకొని నేను రూమ్‌కి వెళతాను అని గుడ్ నైట్ డాడీ అంటూ వాళ్ళ నాన్న బుగ్గపై ముద్దు పెట్టి గౌతమ్ రూమ్‌కి వెళ్ళింది మేఘ. మళ్ళీ మేఘ ముందులా ఉండడంతో తేలికగా ఊపిరి తీసుకుంది సుమ. మేఘ పైకి వెళ్ళి గౌతమ్ డోర్ తట్టడంతో డోర్ ఓపెన్ చేసిన గౌతమ్‌ని చూసి డిస్టర్బ్ చేశానా అనింది మేఘ. చురుగ్గా చూశాడు గౌతమ్. అంటే మీరు పనిపై వెళ్లారు కదా, నిద్రపోయారేమో అని అడిగా అంతే అంటూ లోపలికి వెళ్ళి బెడ్ పై కూర్చుంది మేఘ. గౌతమ్ కూడా మేఘ పక్కన కూర్చుంటూ బాగా నిద్రపోయినట్టు ఉన్నావుగా అనడంతో అమ్మ వల్ల కదా పడుకున్నాను అందుకే అంటూ నవ్వుతూ అన్నయ్య నువ్వు పూజ విషయంలో గిల్ట్ ఫీల్ అవ్వకు అని మేఘ అంటుంటే మేఘ భుజం చుట్టూ చేయి వేసి నీ అన్న అనవసరమైన విషయాలు పట్టించుకోడు మేఘ. అయినా తను చేతులారా తను చేసుకుంది. దీనికెవరూ బాధ్యులు కాదు. అయినా నేను ఆ విషయం అస్సలు ఆలోచించట్లేదులే అని గౌతమ్ అనడంతో హమ్మయ్య, నువ్వెక్కడ నీపై వేసుకుంటావో అని ఎంత బాధపడ్డానో తెలుసా? నువ్వు నీ తప్పు లేదని అనుకున్నావు. అది చాలు అని మేఘ అంటుంటే గౌతమ్ నవ్వుతూ పాలు చల్లారిపోతాయి తాగు అంటూ మేఘ తాగే వరకు ఒప్పుకోలేదు. పాల గ్లాస్ తీసుకొని అక్కడే పెట్టి వెళ్ళి ఫ్రెష్ అవ్వురా, తలంతా చూడు డస్ట్‌గా ఉంది అన్నాడు గౌతమ్. హా, ఇప్పుడు వెళ్ళి చేయాలి అని పైకి లేచి అన్నయ్య రేపు గుడికి అనింది మేఘ. లేదురా, క్లాస్‌కి అటెండ్ అవ్వాలి. ఇప్పటికే చాలా మిస్ అయ్యా. అయినా వాడు వదలడుగా నిన్ను అని గౌతమ్ అంటుంటే మీ ఫ్రెండ్ నా మీద కోపంగా ఉన్నాడు కదా, అరిస్తే అని మేఘ అంటుంటే నువ్వు వాడి కోపానికి భయపడుతున్నావా అన్నాడు గౌతమ్ నవ్వుతూ. నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరూ ఒకే టీం దొంగలు అని తన రూమ్‌కి వెళ్ళిపోయింది మేఘ. మేఘ వెళ్ళాక నవ్వుతూ రూమ్ క్లోజ్ చేసి నిద్రలోకి జారుకున్నాడు గౌతమ్. ఇంటికి వెళ్ళిన అజయ్, కరణ్ అందరూ వాళ్ళ రూమ్స్‌కి వెళ్ళాక నీరజ్, రవలికి జరిగింది మొత్తం చెప్పారు. అంతా విన్న ఇద్దరూ సైలెంట్‌గా ఉండడంతో నాన్న, నేను తప్పు చేస్తే మీరు నాకు ఏ శిక్ష వేసినా ఓకే అని అజయ్ అంటే నీరజ్ అజయ్ తలపై చేయి వేసి నువ్వు చేసింది తప్పు కాదు నాన్న. నీ ప్రేమని ఆ అమ్మాయి ప్రాణాలని కాపాడడానికి అలా చేశావు. నాకు అర్థమైంది. నా కొడుకు తప్పు చేయడు. మేము అలా పెంచలేదు. కానీ రేపు మహేంద్ర వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో చూద్దాం అని నీరజ్ అనడంతో థాంక్స్ నాన్న, మీరు అర్థం చేసుకున్నారు అని వాళ్ళ అమ్మా నాన్నని కలిపి హగ్ చేసుకున్నాడు అజయ్. హా, రేపు ఈవినింగ్ వెళ్ళి అంకుల్‌తో మాట్లాడుదాం. ఇప్పటికే లేట్ అయ్యింది. ఇక వెళ్ళండి అని నీరజ్ అనడంతో కరణ్, అజయ్ ఇద్దరూ వాళ్ళ రూమ్స్‌కి వెళ్ళిపోయారు. కరణ్ తన రూమ్‌కి వెళ్ళే వరకు ఉండి డోర్ వేసిన మరుక్షణం ఫాస్ట్‌గా డోర్ తీసుకొని బైక్‌లో మేఘ గుర్తొస్తుంటే బయలుదేరాడు అజయ్. అసలు మేఘ ఇన్ని రోజులు తన ప్రేయసి అయినా ఇప్పుడు తనెలా కడితే ఏం, తన భార్య అయిపోయింది. ఉదయం టెన్షన్‌లో వదిలేశాడు కానీ ఇప్పుడు మేఘ పూర్తిగా తన భార్య అయ్యిందన్న ఆనందంతో అజయ్ గాల్లో తేలుతుంటే
అదే స్పీడ్‌తో మేఘ దగ్గరకు వెళ్తాడు అజయ్ తన దారిలో. గౌతమ్ దగ్గర నుంచి నేరుగా రూమ్‌కి వెళ్ళిన మేఘ డోర్ లాక్ చేసి వేడి నీళ్ళతో తలస్నానం చేసింది. వేడి నీళ్ళు తన ఒంటిని తాకడంతో రిలీఫ్‌గా ఫీల్ అవుతూ తన గుండెలపై ఉన్న తాళిని చేతిలోకి తీసుకొని చూసుకుంటూ పావుగంట అలానే గడిపేసింది మేఘ. బయటకి వచ్చాక చీర ట్రై చేద్దాం అనుకుంటుంది కానీ ఎంతకీ కట్టుకోవడం రాకపోవడంతో మొత్తం రౌండ్ చేసి అక్కడే ఉన్న చైర్‌లో వేసి తను వేసుకునే షార్ట్, టీ షర్ట్‌లోకి చేంజ్ అవుతుంది. ఎంతైనా మన బట్టలు మనకి కంఫర్ట్ అంటూ అద్దంలో చూసుకోగా మెడలో కనిపిస్తున్న పచ్చని పసుపు తాడు తన మొహానికి కొత్త అందం తెప్పిస్తుంటే తలని డ్రై చేసుకొని తాళిని టీ షర్ట్‌పై వేసుకొని అద్దం ముందు నిలబడి చాలాసేపు చూసుకున్న తరువాత బొట్టు పెట్టుకొని, కుంకుమ తీసుకొని ఇప్పుడెవరూ రారు మన రూమ్‌కి అని ధైర్యంగా పాపిటిలో దిద్దుకుంటుంది మేఘ. మొత్తానికి పాపిటిలో కుంకుమ, మెడలో పసుపు తాడుతో తనే తనకు కొత్తగా కనిపిస్తుంటే కాసేపు అలానే చూసుకుంటూ గడిపేసింది. నిద్ర పట్టక ఫోన్ కోసం చూసింది. అది అజయ్ వాళ్ళ దగ్గర ఉండడం గుర్తుకొచ్చి టేబుల్‌పై ఉన్న మ్యాగజైన్ తీసుకొని దాన్ని చదువుతూ కూర్చుంది. అజయ్ బైక్ బయటపెట్టి నిద్రపోతున్న వాచ్‌మ్యాన్‌ని చూసి నవ్వుతూ లోపలికి వెళ్ళి తనకు తెలిసిన దారిలో మేఘ బాల్కనీలోకి వెళ్ళాడు అజయ్. మేఘ బెడ్‌పై కూర్చొని ఉండడం చూసి దీనిపై కోపంగా ఉన్నాను కదా నేను. ఇప్పుడు వెళితే అస్సలు కోపం నటించలేను. వెళ్ళిపోవడమే బెటర్ అనుకొని అజయ్ వెనక్కి తిరిగితే జై అంటూ మేఘ ప్రేమగా పిలిచిన పిలుపుకి ఆగిపోయాడు అజయ్. మేఘ లేచి బాల్కనీలోకి వచ్చి జై అని పిలవడంతో అలాగే కదలకుండా ఉన్నాడు అజయ్. నా మీద ఇంకా కోపం తగ్గలేదా అని మేఘ అడిగినా అజయ్ వెనక్కి తిరగకపోవడంతో సారీ జై, నేను నీకు చెప్పుండాలి కానీ నాకదే కరెక్ట్ అనిపించింది. నీకు దూరంగా ఉండడానికి నా మనసు ఎంత నరకం చూసిందో. అందుకే నీకు దూరమయ్యే క్షణం ఆ ఫ్లైట్ ఎక్కగానే చచ్చిపోవాలనుకున్నా కానీ మీకు దూరంగా వెళ్ళి బతకాలని కాదు అని అంటున్న మేఘ నోటిపై చేయి వేశాడు అజయ్. నిజం జై అని మేఘ అంటుంటే నాకు తెలుసు నా ప్రాణం ఉండగా నా అమ్ముని నేనెప్పుడూ తప్పుగా అర్థం చేసుకోను అని అజయ్ అనడంతో మేఘ ఏడుస్తూ అజయ్‌ని కౌగిలించుకుంది. ఏయ్! ఇప్పటికే చాలా ఏడ్చావు కానీ ఇటు చూడు అంటూ మేఘ మొహం బలవంతంగా పైకెత్తాడు అజయ్. నుదిటిన కుంకుమతో, మెడలో పచ్చగా కనిపిస్తున్న తాళితో ఏడ్చెర్రగా అయిన మొహంలో కొత్తగా అందంగా కనిపిస్తున్న మేఘాని అలానే చూస్తుండిపోయాడు అజయ్. చాలా సేపటికి కళ్ళు తెరిచిన మేఘ ఏంటి జై అలానే చూస్తున్నావు అనింది నవ్వుతూ. దాంతో అజయ్ మేఘ మొహాన్ని రెండు చేతులతో పట్టుకొని తన పెదవులకు దగ్గరగా తీసుకెళ్ళాడు.